హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు. సో మీ గురించిన లేటెస్ట్ గాసిప్ ఏంటి అనే రీడింగ్ ఫుల్ రీడింగ్ చేయమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ రీడింగ్ అనమాట. సో నార్మల్గా మన గురించి చాలామంది మంచిగా మాట్లాడుకోవచ్చు, చాలామంది చెడ్డగా మాట్లాడుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళు కూడా మన ముందు మంచిగా మాట్లాడి మన వెనకాతల చెడ్డగా మాట్లాడుకునే రిలేటివ్స్ ఉంటారు. అందరికీ ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. ప్లస్ ఆఫీస్లో కొలీగ్స్ కూడా మిమ్మల్ని ఏ విధంగా గాసిప్ చేసుకుంటున్నారు మీ గురించి అనేది ఈరోజు రీడింగ్ అనమాట. ఓకే, సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. సరే చూద్దాము. మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచించుకొని రీడింగ్ చూడొచ్చు. ఓకేనా? సో మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీ కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళని తలుచుకొని కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో అసలు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం గాసిప్ చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ద హ్యాంగ్డ్ మ్యాన్, 5 of strength, 2 of intelligence, king of strength, the Hierophant, bottom of the deck, queen of charisma. ఓకే, సో మీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారు, అందరూ అసలు ఎలా అనుకుంటున్నారు? నాకు ఇక్కడ చాలా మందికి ఏంటంటే మీ ఎక్కువగా రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ కనిపిస్తున్నారండి. సో మీరు రోజు ఎవరితో అయితే ఉంటారో, లేదంటే ఎవరితో అయితే భోజనం చేస్తుంటారో, లంచ్, డిన్నరు ఎవరితో అయితే చేస్తుంటారో, సో వాళ్ళే మీ గురించి గాసిప్ చేస్తున్నారు. సో అది మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు. సో లేదంటే మీరు ఒక హాస్టల్లో ఉంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో మీరందరూ ఎక్కడైతే కూర్చుంటారో, భోంచేస్తారో అక్కడ గాసిప్స్ అనేవి మీ మీద జరుగుతున్నాయి. ఓకేనా? సో వాళ్ళు మీ గురించి తినేటప్పుడు మాట్లాడుకుంటున్నారు, మీ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు, చర్చించుకుంటున్నారు అనమాట. లేదంటే ఎవరైనా డిన్నర్కి వెళ్ళినప్పుడు మీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అది కూడా మీకు చాలా క్లోజ్గా ఉండే వ్యక్తులు అనమాట. సో దానిలోని ఒక పెద్ద వయసు గల వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. సో వాళ్ళందరూ కలిసి మీ గురించి గాసిప్ చేస్తున్నారు. కానీ అది ఏంటి ఆ గాసిప్? అసలు అది పాజిటివ్గా చెప్పుకుంటున్నారా, నెగిటివ్గా చెప్పుకుంటున్నారా అని చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలామంది మీ గురించి ఒక రకంగా చెప్పాలంటే మీ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు. మీకు ఏమైనా ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే వాళ్ళు మీ గురించి మీరు ఏదో ఒక సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యారు. సో దానివల్ల మీరు అంటే ఆ ట్రామా నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీరు ఏదో ఒక చాలా గట్టి దెబ్బ తిన్నారు జీవితంలో. ఆ దెబ్బ నుంచి మీరు ఇంకా బయటపడలేకపోతున్నారు. సో అనే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అలాగే మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీకు చాలామంది కాంపిటీషన్ ఉన్నారండి. అంటే ఏంటంటే మీరు ఉండే స్థానాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకోవాలి, లేదంటే వేరే వాళ్ళు పొందాలి అనే యొక్క టఫ్ కాంపిటీషన్ అనేది కనబడతా ఉంది. ఒక అంటే ఎత్తుకు పై ఎత్తు వేయటము, పాలిటిక్స్ చేయటము. సో మీ గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడితే అవతల వాళ్ళకి అంత మంచి లాభం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మిమ్మల్ని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మీ గురించి మాట్లాడుకుంటున్నారో, గాసిప్ చేస్తున్నారో వాళ్ళు మీ గురించి బాధపడుతున్నారనమాట. అయ్యో అనవసరంగా ఈ వ్యక్తి ఇరుక్కున్నారు కదా, వేరే వాళ్ళ చెడు దృష్టి వల్ల వీళ్ళు బాధలు పడుతున్నారు కదా అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఏం చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సో మీరు ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే కనుక ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనే సందిగ్ధంలో కూడా ఉన్నారు. కొంతమందికి ఏంటంటే ఇక్కడ సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి సంబంధాలు. అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధాలు వస్తున్నాయి అన్నమాట ముఖ్యంగా. సో అందులో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, లేదంటే ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరు నాకు రైట్ పార్ట్నర్ అన్నట్టుగా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు.
ఏది మంచిది అనేసి అలా దానివల్ల ఏంటంటే మీకు డిలే అయిపోతుంది. మీ మ్యారేజ్ ఏదైతే ఉందో అది డిలే అయిపోతుంది. సో దానివల్ల మీరు ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు, ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో స్టక్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే రెండు సంబంధాలు మంచివే, రే ఇద్దరు వ్యక్తులు కూడా చాలా మంచి ఏమంటారు స్థాయిలో ఉండేవారే, డబ్బులకి లోటు లేదు. ఒక విధంగా ఒకరేమో ట్రెడిషనల్గా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, ఇంకొకరు ఏంటంటే ఏమంటారు ఆఫీస్ పరంగా బిజినెస్ పరంగా చాలా సక్సెస్ఫుల్ అయిన మనిషి. సో ఇద్దరు కూడా మంచి సంబంధాలు, మంచి వ్యక్తులు. సో మీకు ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది అయితే మీకు అర్థం కావట్లేదు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఒకరిని చూస్ చేసుకోమంటుంటే మీరేమో ఇంకొకరి గురించి కూడా ఆలోచిస్తున్నారు. సో ఈ విధమైన గాసిప్ అనేది జరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే మీ గురించి మాట్లాడుకుంటున్నారు, అయ్యో మనం ఈ సంబంధం చూస్తే ఈ వ్యక్తి ఎందుకు చేసుకోవటం లేదు, మనం తన మంచికే కదా చెప్తున్నాము, ఎందుకు వింటలేదు అన్నట్టుగా వీళ్ళందరూ ఒక డైనింగ్ టేబుల్ పైన కూర్చొని గాసిప్ అనేది చేస్తున్నారు మీ గురించి. అంటే మిమ్మల్ని ఎలాగ కన్విన్స్ చేయాలి, ఎలాగ మిమ్మల్ని ఒప్పించాలి అనే దానిపైన ఆలోచిస్తున్నారు. అంటే మీకు ఏమైనా ఒక అన్న వదిన ఉండొచ్చు, లేదంటే కొంతమందికి ఏంటంటే అక్క బావ ఉండొచ్చు. సో వాళ్ళు మీ పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు, సో ఎందుకు ఒప్పుకోవట్లేదు ఇలాగా అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అయితే కనబడతా ఉన్నారనమాట. సో వాళ్ళతో చర్చిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా అరేంజ్డ్ మ్యారేజ్ ప్లస్ మీ కులం వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు అయితే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. మీరేంటంటే మీ ఐడియాలజీ వేరేగా ఉంది. సో మీరు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. సో దానికి వాళ్ళు కొంచెం ఏంటి వింటలేదు అన్నట్టుగా మీ వెనకాల అనేది మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా చూద్దాము మిగతా వాళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించిన గాసిప్ ఏంటి. సో నాకు ఏ మెసేజెస్ వస్తే అవి చెప్తానండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద టవర్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో చాలామంది ఏమనుకుంటున్నారంటే మీకు ఏదో ఒకటి ఎండ్ అయిందండి, మీకు ఒక టవర్ మూమెంట్ వచ్చింది మీ లైఫ్లో, దానివల్ల మీకు ఒక రిలేషన్షిప్ అనేది ఎండ్ అయింది. లేదంటే కొంతమందికి డివోర్స్ అయిండొచ్చు, కొంతమందికి ఏంటంటే సపరేషన్ అయిండొచ్చు. సో ఇవన్నీ కూడా మీ శ్రేయోభిలాషులు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు. సో వాళ్ళందరూ అది అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీ బాధ కానీ మీ పెయిన్, మీరు అనుభవించిన ఇది మనోవ్యాకులత, ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పోనీలే ఇంత కష్టాలు పడింది కదా, లేకపోతే పడ్డాడు కదా అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరేంటంటే ప్రస్తుతానికి మీకు మంచి రోజులు అనేవి వచ్చాయి. ఓకే, సో ఒక 10 నెలల నుంచి కానీ 10 వారాల నుంచి కానీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి కానీ మీకైతే రోజులు మారాయి. సో మీరు మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మనిషి పూర్తిగా మారిపోయారనమాట. అంటే మీ బిహేవియర్ కానీ, మీరు మాట్లాడే పద్ధతి కానీ, లేదంటే మీలో ఒక రకమైన మార్పు అనేది వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు దాని గురించే గాసిప్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూడు ఇంత మంచి పొజిషన్లోకి వచ్చేసాడు, లేదంటే ఇంత మంచి డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ మాకు ఏమీ కూడా చెప్పటం లేదు విషయాలు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మీరు వాళ్ళకి ఏ విషయాలు చెప్పటం లేదు. అంటే మీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి హ్యాపీగా ఉంటున్నారు, కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, కానీ మీరు వాళ్ళకి ఏం చెప్పట్లేదు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓ మీరు బాగా డబ్బులు సంపాదించేస్తున్నారు, సేవింగ్ చేసేస్తున్నారు, సో మీకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చాలా బాగా కలిసి వచ్చింది, సో మీకు ఎవరో ఒక అండదండగా ఉన్నారు, మీకు తెలియకుండానే అంటే వాళ్ళకి తెలియకుండా మీ లైఫ్లో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, దానివల్ల మీరు ఎంత పైకి వచ్చారు, కానీ మీరు వాళ్ళకి చెప్పటం లేదని జెలసీ. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే అసలు ఏంటి రహస్యం ఏంటి, ఇలాంటి ఒక బ్రేకప్ కానీ, ఒక సపరేషన్ కానీ, ఒక డివోర్స్ కానీ అయిన వ్యక్తి ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు,
ఇంత హ్యాపీగా, ఇంత ఇండిపెండెంట్గా అసలు ఎవరి దగ్గర నుంచి చెయ్యి చాచట్లేదు అనమాట మీరు. సో దానికని వాళ్ళకి అది జలసీగా ఉంది, ఒక పక్కన చాలా ఆశ్చర్యంగా కూడా ఉందన్నమాట, ఒక పజిల్ లాగా ఉంది. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, అసలు ఏ విధంగా ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు అనేది వాళ్ళకి చాలా ఒక రకమైన క్యూరియాసిటీ అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు పరిపరి విధాలు ఆలోచిస్తున్నారు. మేబీ ఈ వ్యక్తి లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు, సో ఏదైనా ఒక అఫైర్ పెట్టుకొని ఉండొచ్చు. సో దానివల్ల వాళ్ళ సపోర్ట్తో ఈ వ్యక్తి చాలా పైకి ఎదుగుతున్నారు. ఇద్దరికి మధ్యలో ఒక లవ్ రిలేషన్షిప్ ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్ కాంటాక్ట్ ఉండొచ్చు అన్నట్టుగా గాసిప్ చేస్తున్నారు. సో మీరు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే మీ దశ అనేది మారింది. నేను కరెక్ట్గా చెప్తున్నాను కదా, టైం పీరియడ్ కూడా ఒక లాస్ట్ అక్టోబర్ నుంచి కానీ 10 months బ్యాక్ నుంచి కానీ మీ లైఫ్లో అనేది చాలా మార్పు అనేది వచ్చిందనమాట. సో అది వాళ్ళు చూస్తున్నారు, గాసిప్ చేస్తున్నారు. చూడు అసలు లాస్ట్ అక్టోబర్ నుంచి ఎంత మారిపోయింది, ఎంత మారిపోయాడు. సో మనకు అసలు ఏ విషయాలు కూడా చెప్పట్లేదు. మనము ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మనం నిలబడ్డాము, కానీ ఇప్పుడు చూడు అసలు మనల్ని లెక్క కూడా చేయటం లేదు, మనల్ని పట్టించుకోకుండా ఎంత హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టుగా సో వాళ్ళు గాసిప్ చేస్తున్నారు. ఒక జెలసీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఒక ఏమంటారు ఈవిల్ ఐ అనేది కనబడుతూ ఉంది. సో దీని గురించి అనేది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నరఘోషకి నల్లరాళ్ళు కూడా బద్దలవుతాయి అంటారు కదా, సో చాలా డేంజర్ అనమాట, పవర్ఫుల్. అసలు నరఘోష అనేది బ్లాక్ మ్యాజిక్ కంటే ఇంకేదైనా కానీ అన్నిటికంటే చాలా చాలా పవర్ఫుల్. కొంతమంది జీవితాన్నే నాశనం చేసే అలాంటి నరదృష్టి అనమాట. సో దాంతో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సే అయ్యే అవకాశం ఉందండి, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్. సో వాళ్ళు ఏంటంటే మీరు బాగుపడితే వాళ్ళకి ఆనందమే, కానీ వాళ్ళకన్నా మీరు బాగుపడితే మాత్రం వాళ్ళకి ఓర్వలేరనమాట. సో దానివల్ల వాళ్ళకి చాలా ఒక రకమైన క్యూరియాసిటీ తెలుసుకోవాలి, అసలు అది ఈ వ్యక్తికి ఇంత డబ్బు ఎలాగొచ్చింది, వీడికి ఎంత డబ్బులు, ఇంత సడన్గా ఇంత లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది ఎలాగా అన్నట్టుగా. సో వాళ్ళైతే అందరినీ అడగడం కానీ, లేదంటే మిమ్మల్ని మీ గురించి సర్చ్ చేయటం కానీ, మిమ్మల్ని రోజు స్టాక్ చేయటం కానీ, అంటే మీ సోషల్ మీడియా కానీ మీరు పెట్టే పోస్టులు, ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ చూసి చాలా చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు హెల్త్ ఇష్యూస్, అప్పుడప్పుడు మీకు తలనొప్పి రావటము, లేదంటే బ్యాక్ పెయిన్ రావటం, ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టి, చెడు దృష్టి అనమాట. సో మీరు దానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా ఈవిల్ ఐ బ్రేస్లెట్ కానీ ఏదైనా మీరు వేసుకుంటే మంచిది. అలాగే లెఫ్ట్ లెగ్కి బ్లాక్ కలర్ది బీడ్స్ కట్టుకుంటారు కదా, నల్ల పూసలు కట్టుకుంటారు కదా దిష్టి తగలకుండా, నల్ల తాడు. సో అలాగే ఏదైనా మీరు కట్టుకుంటే కనుక మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మీ గురించి మాట్లాడుకుంటున్నారు, అది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్లస్ ఏంటంటే అది జెలసీతో కూడిన మాటలు అనేవి కనిపిస్తున్నాయి. మీ ఆఫీస్లో కూడా తక్కువైన వాళ్ళు కాదండి, మీ గురించి మీ వర్క్ ప్లేస్లో కానీ, లేదంటే మీరు పనిచేసే లేదంటే మీ బిజినెస్ ఉండే చోటు కానీ మీ గురించి ఎక్కువగా జెలసీ, పోటీ మనస్తత్వం అనేది కనబడుతూ ఉంది. మీరు ఎదిగిన ఆ హైట్స్కి వాళ్ళు కూడా ఎదగాలి అన్నట్టుగా ఒక పోటీ అనేది కనబడుతూ ఉంది. సరే చూద్దాము ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఎలాంటి గైడెన్స్ వస్తుందనేది చూద్దాం. మీరు ఏం చేయాలి అసలు ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అసలు మీరు ఏం చేయాలి అనేది ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో ఇంతమంది నెగిటివ్గా చూస్తున్నారు, జెలసీగా ఫీల్ అవుతున్నారు, ఈవిల్ అయ్యి ఉంది కాబట్టి మీరు ఏం బ్లెస్సింగ్, ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి? టేక్ యాక్షన్, పీస్ఫుల్ రెజల్యూషన్, పర్ఫెక్ట్ టైమింగ్. ఓకే, సో మీరు ఏదైతే జరుగుతుందో, ఒకవేళ మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా, లేదంటే ఎవరైనా వాళ్ళు ఎవరు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనేది మీకు తెలిస్తే కనుక వాళ్ళ ముఖాముఖిగా అడగండి, అసలు ఏంటి మీ ప్రాబ్లము, నా లైఫ్ నేను బతుకుతున్నాను కదా, మీకేంటి అన్నట్టుగా మీరు ఒక్కసారి కొంచెం గట్టిగా మందలించారంటే ఇంకా అందరూ నోర్లు మూసేస్తారు.
సో మీరు టేక్ యాక్షన్. మీరు యాక్షన్ తీసుకుంటే కనుక మీకు ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ టైమింగ్. సో మీరు ఏదైనా యాక్షన్ తీసుకునే కూడా ఇది ఒక పర్ఫెక్ట్ టైమింగ్. సో ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకొని ఎవరెవరైతే మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారో అని మీకు అనిపిస్తుందో సో వాళ్ళు వెళ్ళి ముఖాన అడిగి అసలు వాళ్ళని కన్ఫరెంట్ చేసి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నాతో నీకేం పని అన్నట్టుగా ఒకసారి మందలించారంటే ఇంకా మిగతావన్నీ సెట్ అయిపోతాయి. ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది మనకి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్. ఇవాళ రీడింగ్ ఇదండి. సో మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.